ప్రస్తుతం సమాజంలో ఎవరికైనా కావాల్సిన అత్యవసర ఆయుధం ఏంటి అనంటే, అత్యంత అధునాతన పవర్‌ఫుల్ ఆయుధం. ఏంటి అంటే, తిమ్మిని బమ్మి చేయగలిగే మెకానిజం కావాలి. ఆ మెకానిజం ఉంది అనుకోండి, మనం దేన్నైనా మనకు అనుకూలంగా జనంలోకి పంపించుకోగలం. దేన్నైనా మనం పాజిటివ్‌గా ప్రొజెక్ట్ చేసుకోగలం. ఇప్పుడు అంతా మీరు మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి. తాజాగా నిన్న చూసాం. మన మన మా కళ్ళ ముందే పచ్చని పంటయితే అమరావతి ఆ ఉండవల్లి పరిధిలో జేసీబీలతో తొలగించేస్తున్నారో పచ్చని పంటను. ఆ పంట పెట్టినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, మా జీవనాధారం పోతుంది, మా బతుకులు పోతున్నాయని చెప్పి ఏడుస్తూ ఉంటే, ఆ జేసీబీలకు అడ్డపడుతూ ఉంటే, పోలీసులు వాళ్ళని లాగి పడేస్తూ ఉన్నారా? ఈ మొత్తం ఎపిసోడ్‌లో హైలైట్ ఏంది? సరే, నువ్వు అమరావతికి అనుకూలమా, వ్యతిరేక కథ పక్కన పెట్టండి. కనీసం ఆ రైతు ఫీల్ అయ్యే పెయిన్ తోటి కనీసం నువ్వు ఒక్కసారైనా ఒక్క రోజైనా ట్రావెల్ చేయాలి కదా! ఆ రైతు ఫీల్ అయ్యే పెయిన్ తోటి అయ్యో పాపం అనైనా కనీసం అనగలగాలి కదా! కానీ మీరు చూడండి, అమరావతి మద్దతుదారులు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా, వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీ ఛానెల్‌లు, వాళ్ళ సోషల్ మీడియా ఈ జేసీబీకి అడ్డపడి పచ్చని పంట నాశనం అయిపోతున్న రైతును ద్రోహిగా చిత్రీకరిస్తూ ఉన్నారు. మేము పంట పెట్టుకుంటాం, మేము వ్యవసాయం చేస్తాము అన్న రైతేమో ద్రోహి అవుతూ ఉన్నాడు. అసలు భలే మ్యాజిక్ ఇది. అదిగో భూమి ఇచ్చేస్తున్నాం, ఇక్కడ ఆ వ్యాపారస్తునికేంటి, ఈ వ్యాపారస్తునికేంటి, ఆ కంపెనీకేంటి, అదిగో ఇది పెట్టుకోండి అని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామి అవుతూ ఉంటేమో వాళ్ళు ఆదర్శవంత రైతులని చెప్పి చిత్రీకరిస్తూ ఉన్నారు. ఇక నేను భూములు ఇవ్వడానికి, ఇవ్వకపోవడానికి, లేకుంటే అమరావతి అనే కాన్సెప్ట్ దేని గురించి మాట్లాడట్లేదు. ఈ మెకానిజాన్ని చూడండి అంటున్నా. మై పాయింట్ ఈజ్ దట్ ఈ మెకానిజాన్ని చూడండి. పచ్చని పంట పొలం మేము వ్యవసాయం చేసుకుంటాము అన్న అతను రైతు కాదు, ద్రోహి అవుతూ ఉన్నాడు. భూమి పచ్చని పంట పొలాలు ఇచ్చేసి అదిగో తీసుకుంటే మాకు కౌలు ఇవ్వండి అది ఇది అని చెప్పి ఇచ్చేసిన వాళ్ళేమో రైతులు గొప్ప గొప్ప ఆదర్శవంతమైన రైతులు అని చెప్పి వీళ్ళతో చిత్రీకరింపబడుతూ ఉన్నారు. సరే, ప్రభుత్వ అవసరాల కోసం భూమి తీసుకోవడం, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఏమంటారు, భూమి అవసరమైనప్పుడు రైతులకు వాళ్ళను సంతోషపరిచి, వాళ్ళని సాటిస్ఫై చేసి, వాళ్ళని కన్విన్స్ చేసి భూములు తీసుకోవడం. అసలు నేను ఈ చర్చలోకి వెళ్ళట్లేదు. కానీ ఈ మెకానిజం గురించి చూడండి అంటున్నా. మీరు ఈ ప్రతి దగ్గర ఇదే మెకానిజమే వర్కౌట్ అవుతుంది చూడండి. ఈ మెకానిజం బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు దేన్నైనా వాళ్ళకు అనుకూలంగానే జనంలోకి పంపించుకోగలుగుతారు. దీనికి అనుకూలంగా జనాల మద్దతు కూడా పొందగలుగుతారు. దానికి తోడు వ్యవస్థలు, ప్రభుత్వము వీళ్ళ మద్దతు కనుక ఉంది అంటే దీన్ని మరింత పతాక స్థాయిలో ప్రచారం చేసుకోగలుగుతారు. అసలు ఇటువంటి మ్యాజిక్‌లు భలే గమ్మత్తైన మ్యాజిక్‌లు ఇవన్నీ కూడా. చాలాసార్లు ముచ్చటేస్తది ఈ మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్న వాళ్ళను చూసి. గ్రేట్ అబ్బా!